మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నూరి జష్మి, మరూరు హెచ్డబ్ల్యూసీలో పనిచేస్తున్నాను. ఈరోజు మా ధర్నా 6వ రోజు చేరింది, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదండి. మేమైతే ఏ సర్వీసెస్, ఏఎన్సీ సర్వీసెస్, యాంటీనేటల్ మదర్స్, హై రిస్క్ సర్వీసెస్, తర్వాత ఇంటింటికి వెళ్ళి ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో ఎవ్రీ 15 days వన్స్ సర్వీసెస్ ఇస్తాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పేషెంట్స్ అందరూ కాల్ చేస్తున్నారు, డాక్టర్ అమ్మ మీరు రాలేదే, మమ్మల్ని అయితే విలేజ్లో చిన్న డాక్టర్ అమ్మ అనే ఐడెంటిఫికేషన్ ఉందండి. వాళ్ళకి మేము MLHPలా CHOలా అనేది పక్కన పెడితే చిన్న డాక్టర్ అమ్మ రాలేదు, పెద్ద డాక్టర్ ఎప్పుడు వస్తారు అంటే ఫ్యామిలీ ప్రోగ్రాంలో వస్తారు అని వాళ్ళకు ఒక ఐడియా ఉంది. అలాంటప్పుడు మేము వాళ్ళు ఆశా వర్కర్స్ అందరూ అడుగుతున్నారు, ఏంటి మేడం మీరు రావట్లేదా, సర్వీసెస్ కోసం చాలామంది వచ్చి తాళం వేస్తున్నా బయట కూర్చొని వెళ్తున్నారు అని. అలాంటి సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము. పైగా మేము కోవిడ్ టైంలోని చిన్న పిల్లల్ని వదిలేసి మరి మేము మా సర్వీసెస్ ఇచ్చాము. కోవిడ్ సెంటర్స్కి, జర్మన్ సెంటర్స్కి వివిధ రకాల సర్వీసెస్ అన్నీ మేము అందించామండి. చంటి బిడ్డల్ని 8 నెలలు 9 నెలల బిడ్డల్ని వదిలేసి మరీ వెళ్ళాం మేము సర్వీసెస్ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే మేము మా హక్కుల్నే అడుగుతున్నాం, కొత్తగా ఏది మేము కోరడం లేదు. ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో వాటిని అమలు చేయండి అని అంటున్నాము. అది అమలు చేయకపోగా ఇప్పుడు శాలరీస్ అన్నీ హోల్డ్లో పెట్టేయడము, ఇలాంటివన్నీ ఇలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం మా వైపు చూడడం, చిన్న చూపు చూడడం మాకు చాలా బాధాకరమైన విషయము. దయ ఉంచి మాకు ఏదైనా తొందరగా పరిష్కార మార్గం చూపించాలి అనేది మెయిన్గా మేము అడుగుతున్నామండి. ఏదైతే గైడ్లైన్స్ అనేది ఇది మెయిన్గా ఇది గైడ్లైన్స్ అండి. మాకు మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మా సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ ఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేసేసి మేము అప్ టు రిటర్న్ మా సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే మేము వాళ్ళకి 2 lakhs అమౌంట్ పే చేయాలండి. 2 lakhs అమౌంట్ పే చేసి మా సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అంటే వన్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏ కాంట్రాక్ట్కి డిమాండ్ లేదండి. కానీ మేము అలా చేసాము. అట్లాంటి టైంలో మేము బయట ఏ ఉద్యోగానికి అప్లై చేయడానికి లేదు, అలా కట్టుబడి వాళ్ళకి చేసాము. అప్ టు ఇప్పుడు 7 years అండి, కంప్లీట్గా 6 years అయిపోయింది. 7th year రన్నింగ్ అవుతుంది. మేము ఏదైతే ఇంకా 6 years అవ్వకుండానే మా డిమాండ్ పూర్తి చేయండి అని మేము అడగట్లేదు. సో మేము 7 years కంప్లీట్ అయిందని మా డిమాండ్స్ని అడుగుతున్నాము. EPFOని పునరుద్ధరించండి దయచేసి. మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉండడం, ఏం మాట్లాడకపోవడము, ఒకవైపు మాకు కూడా బాధగానే ఉంటుంది. పేషెంట్స్ అందరూ ఫోన్ చేస్తుంటే అక్కడ బయట వచ్చి కూర్చోవడము, తాళం వేస్తుంటే ఇది. కానీ ప్రభుత్వం కూడా ఒకసారి మా సేవని గుర్తించి మాకు సమాధానం ఇవ్వాలనేది ఆశిస్తున్నాము. మాకు రావాల్సిన డిమాండ్స్నే మేము న్యాయబద్ధంగా అడిగాము. గత 6 సంవత్సరాల నుంచి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాము, రోస్టర్ ప్రకారమే వచ్చాము, ఎగ్జామ్ రాసి అందులోనూ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, దాని ప్రకారమే వచ్చాము. మీరు ఇచ్చిన గైడ్ లైన్సే మేము అడుగుతున్నాం. ఎవరైతే 6 సంవత్సరాలు కంప్లీట్ చేశారో వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని మీరు అన్నారు, అదే మేము అడుగుతున్నాం. పోనీ మధ్యలో మేము ఏమన్నా వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్తున్నామా అంటే మీరు 3 సంవత్సరాలు ఇది ఏ కాంట్రాక్ట్ లోను, ఏ అవుట్ సోర్సింగ్ లోను, ఏ రెగ్యులర్ ఎంప్లాయీకి వాళ్ళ సర్టిఫికెట్లు హోల్డ్ చెయ్యరు సార్. కానీ మా విషయంలో 3 సంవత్సరాలు మీరు మా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఆర్డీ ఆఫీస్లోనే హోల్డ్ చేశారు. దాని ద్వారానే మాకు వేరే అవకాశాలు వచ్చినా కూడా మేము ఆ ఉద్యోగాలని వదులుకోవాల్సి వచ్చింది. ఈ రోజు మేము అడుగుతున్న మా న్యాయమైన డిమాండ్లను కూడా మీరు వెనక వేస్తున్నారు. మమ్మల్ని ఈరోజు ఇంతమంది 9,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. మీరు 6వ రోజు అవుతున్నా, 15 రోజులు అవుతున్నా, 20 రోజులు అవుతున్నా రోడ్డునే నిలబెట్టారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవలేదు సార్. మేము అడుగుతున్నది ఒక్కటే, దయచేసి మా డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాము. మాకు జీతభత్యాలు పెంచండి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఖర్చులు ఉంటాయి. EPFని మళ్ళీ రీస్టార్ట్ చేయండి, ఒక హెల్త్ పాలసీని అందించండి. మాకు కూడా ఆరోగ్యం ముఖ్యమే, అలానే రెగ్యులర్ చేయండి. అది మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా సమస్యల పరిష్కారం కోసం గడిచిన 6 రోజుల నుండి నిరవధికంగా మేము సమ్మె చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి, మా పైన ఉన్న అధికారుల నుండి ఎలాంటి మా వరకు చర్చలకి రావాలని కానీ వాళ్ళ నుండి మాకు ఎలాంటి సమాధానం లేదు. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మేము రోడ్డు వరకు తీసుకొని వచ్చేసారు. కానీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఎంతగానో ఒక కష్టతరమైన సమస్యల గుండా కూడా, అంటే ఒక కోవిడ్ లాంటి ఒక ప్రపంచాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో గుండా వచ్చిన మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం భిక్షాటన వరకు తీసుకొని వచ్చేసింది. ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చామంటే కేవలం
బాధతోనే వచ్చాము. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా చక్కగా మాకు అన్ని నెరవేర్చి ఉంటే మేము ఈరోజు ఇంతమంది మా కుటుంబాలని, చిన్న బిడ్డల్ని, చంటి పిల్లల్ని, ఎంతోమంది గర్భవతులు, అలాగే బాలింతలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహకారం లేదు. ఈరోజు కనీసం సెంటర్లు క్లోజ్ అవుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు దాన్ని మొదలు పెట్టినప్పటికీ అక్కడ ఆ ఆరోగ్యం ఏమవుతుందో అనేది ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ యొక్క మొండి వైఖరితో మాకు ఏం జరిగినా, మీకు ఏం జరిగినా పర్లేదు అని సిహెచ్ఓలని ఈరోజు రోడ్డు వరకు తీసుకొని వచ్చారు. మీ యొక్క మీడియా సాక్షిగా మేము గవర్నమెంట్ని ఒక్కటే అర్థిస్తున్నాం. సార్, దయచేసి మా వైపు మీరు ఒక్కసారి చూడండి. మేము చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు ఒక్కసారి మీరు గుర్తించండి. ఎందుకంటే పాండమిక్ ఎంతో తల్లకిందులైన సమయంలో మా కుటుంబాన్ని మేము పక్కన పెట్టి, మా చంటి బిడ్డని మేము పక్కన పెట్టి, కేవలం మీరు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆ యొక్క గ్రామ ప్రాంతాలలో మేము ఎన్నో కష్టాల మధ్య మేము ఉద్యోగాలు చేస్తున్నాం. ఈరోజు అలాంటి కష్టాల మధ్య ఉద్యోగం చేసిన మమ్మల్ని మీరు కష్టాల్లోకి నెట్టివేశారు. దయచేసి మీడియా సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటే అభ్యర్థిస్తున్నాం. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలని మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈరోజు ఏది మిమ్మల్ని అడగట్లేదు. మీరు గవర్నమెంట్లో ఏదైతే పొందుపరిచారో అవి న్యాయబద్ధమైన డిమాండ్లని మాత్రమే మేము అర్థిస్తున్నాం. మేము అర్థిస్తున్నాం సార్. ఈ ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. మేము మిమ్మల్ని బెగ్ చేస్తున్నాం సార్. ఉద్యోగాలు చదువుకొని, గ్రాడ్యుయేషన్ చదువుకొని మిమ్మల్ని అర్థిస్తున్నాం. దయచేసి మీ యొక్క మీడియా యొక్క సాక్షిగా మేము మిమ్మల్ని ఒక్కటి బతిమాలాడుకుంటున్నాం. దయచేసి చర్చలకు పిలవండి. ఆరోగ్యంతో మనం చెలగాటమాడడం కరెక్ట్ కాదు కనుక దయచేసి మేము ఏదైతే న్యాయంగా మిమ్మల్ని డిమాండ్ అడుగుతున్నామో ఆ ఒక్కటి నెరవేర్చమని కోరుతున్నాం. 6 సంవత్సరాలు మీరు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ సిహెచ్ఓలని, ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వారిని మీరు దయచేసి రెగ్యులర్ చేసి ప్రజలకి న్యాయం చేయండి. అలాగే మా కుటుంబాలకు కూడా మీరు ఆదుకోండి. అంతేకాదు మాకు ఆధారమైన ఈపీఎఫ్ఓని కూడా మీరు ఆపేశారు. గడిచిన సంవత్సర కాలం నుండి మాకు భద్రత కోల్పోయాం. మేము ఆ భద్రత ఉనికి ఎక్కడ కోల్పోతామని ఈరోజు మేము రోడ్డు వరకు రావడం జరిగింది. ఇక్కడ తీవ్రంగా మాకు అన్యాయం జరుగుతుంది. దయచేసి మీ మీడియా మిత్రుల సాక్షిగా మేము గవర్నమెంట్ ఒక్కటే అభ్యర్థిస్తున్నాం సార్.